పాడకావుడు చెట్ట పాడకావుడు ఇండలు ఎద్దక్కలు ఇస్తలే లెక్క కట్టుకపోను దొంగ సంవత్సరాలు ఆడిదా అమ్మగోడే కొక్కిసిర దొరుకుతలేదు. అరే మొన్నటికి మొన్న కంచుముండ కొంచెం వేయరు, మొన్న కొప్పెర కొంచెం వేయరు, ఇప్పుడు ఇద్దరు బాకి కొంచెం వేయరు. ఏ ఇసుక దక్కని ఇస్తలేరు. మరి ఆడు అమ్మగోడ దొరికితేనైతే చెట్టు కట్టేసి చిప్పడు సప్ప చంపుతా పందాన్ని రాలిటట్టు. ఇలా మొందారాలు దెబ్బతిని సిగోలు కొయ్య సంవత్సరాల మంది వాళ్ళ బతుకుతున్నారు. మంది సొమ్ము ఎత్తి ఉడుతుంది. ఆవు గిట్ట కాదు అమ్మలాల మంత్రమేం పెట్టిస్తే కక్కుడు ఎరుగుడు కావాలి. దెబ్బకి 6 రోజుల దాకా లేకుండా అవుతారు దొంగ సంవత్సరాలు దొంగ పడకవులాల. 7 కంచుకుంటే ఎత్తుకపోతారు. ఇంకా పొయ్యిల గొట్టం మంటూరుకున్న గొట్టం ఎత్తుకపోయారు. ఇలా దొంగలు కూడా వీళ్ళని ఎత్తుక కట్టుకపోరు. అచ్చడానికి పోయటానికి తవ్వైంది. అచ్చడానికి పోయటానికి తవ్వైంది. ఇల్లు మీద రోడ్డు మీద ఇల్లు అయింది, ఇల్లు మీద రోడ్ అయింది. ఇక ఎదురైంది అల్లే ఎత్తుకొని ఉరుకుతారు బాడకాలు సాగుతులు. నాకు దొరుకుర్రే ఎవరో కానీ మీ సంగతి చెప్తా. ఈ బతుకులు చేయడా ఏ ఇసే దక్కరిస్తలేరు ఇళ్ళల్లా. అడివైపోను ఇలా నిన్ను నాకు నేనేమైపోను శ్రీలత శ్రీలత నీ అందం అడివైపోను ఇలా నిన్ను చూసి నాకు నేనేమైపోను. దాన్ని వేసుకున్న వాళ్ళే ఎప్పుడో మీ బతుకంగడా ఇది. ఇంకెన్ని పోతారు అడవికి. ఎప్పుడు పాటలు పాడుకుంటే చెప్తారు. అది మొత్తం అంత కానీ గంటలు గంటలు చెప్తుంది. అవును కానీ సిరి అన్న ముద్దుగానే ఉన్నది కానీ మధ్య శ్రీలత అన్నావు అదేవతి. అయ్యో శ్రీలత అంటే ఇంకో తక్కువే. నువ్వే నేను ముద్దుగా పిలుచుకుంటా కానీ నిన్ను అడ్డు నలచ్చలకుండా నాయన ముద్దు నాలు ఆడుకుంటుంది. సాల్వంతి మా అర్థమైతే నువ్వు ఎందుకు పోగొడతాను పైసలు అవసరం ఉన్నాయనే కదా. ఏ గట్ల కాదు ఎప్పుడన్నా లేకుంటే అడుగుతానని తప్పని అడుగుతాను. సార్ గారి ముందు ముచ్చటేందో చెప్పిగా. అది ఈసారి మనం పట్టణాలు వేసుకుంటాం కదా ఊరందరిని వెళ్తామే. ఎప్పుడు ఎవరిని వెళ్తారు అయిపోతుంది. ఊరందరినీ తర్వాత వెళ్తావు కానీ ముందుగానైతే మన చుట్టాలు అందరినీ విలు. అదే నాకు 10,000. నీకు 10,000 అయితే పట్టణాలు అయితే నాకు లక్షలు ఖర్చు అవుతుంది. నువ్వు ఒక్కడే కట్టబడబడుతుంది ఇక తీసుకొచ్చి. లేకుంటే మీ ఆయన అన్ని తెచ్చి పెడతాడు నాకు కదా. ఓ పొల్లగాడు కట్టం చేసి పెడతాడట. అవి మా ఇచ్చిన కట్నం పైసలే కదా. మీ అయ్యి ఇచ్చిన కట్నం ఇంకట్నే ఉన్నాయానే. అవి పుట్టినాలు కొనడానికి కూడా సరిపోలే ఎరికేనా. ఓ ఇది కాగా వచ్చిందట కట్నం. ఊకే కట్నం కట్నం అంటారు. మొత్తం ఉడుసుకొచ్చి పెట్టినా కూడా మీకు చాలానే చాలేదు. మా కట్నం పైసలతోనేగా నీ కొడుకు బాగా తాగి తిని తిరుగుతాడు. నీ అయ్యి ఇచ్చిన కట్నం పైసలతో తాగి తాగి తాన తందానాన్ని కూడా ఎగురుతున్నా కదా. అబ్బా మస్తు కట్టం చేస్తాను నువ్వు. పని పాట లేకుండా దున్నపోతిరినాడు తిరుగుతాను ఊరి మీద పడి. నేను పని చేయకుంటే ఇల్లు ఎట్లా కడుతుంది. బాగా లావు మాట్లాడుతున్నా ఊగున కొద్ది. కట్టం చేసి లేదు ఏం లేదు కానీ ఊరికే పనికి పోతా అంటానవా. అన్ని ఉత్త మాటలే. చేతల మాత్రం ఏం లేదు. చేతలు లేవు చేతబడి లేదు కానీ ఒక 100 రూపాయలు ఉంటాయి. 100 అంటే బొంద పెడతా. పైసలు ఏం లేవు సక్కరాడు. అవ్వ అవ్వ ఎటుపోతున్నావే. ఎట్లేదురా గా సీతకి అల్లు పట్టే భూమి పెద్దవలేదా ఆ దగ్గరికి పోతాను. గామాలు పడితే నీకెందుకే నువ్వెందుకు పోతున్నావు. పానమంతా గాలి గాలి అవుతుందిరా. గాలి గాలి కడపంతా బొర్రిచ్చినట్టు అవుతుంది. ఇంత అల్లు పడుతుందేమో అరుసుకో. ఇక మా అల్లు పెట్టినాక ఎగిరి గంతులు ఎత్తవా అవ్వ. నేను నాకు అల్లనన్న నమ్మగాని అల్లు నమ్ముతారా. దేవుడు ఏం చెప్తే గదే నమ్ముతా. అయితే గాని సిరి ఒక 100 ఉంటే. ఇగో 100 కింద కోపం తెప్పియకు. పొట్టు పొట్టుదంతా మరి ఇక్కడ. మాటకు మంచి లేదు గాని కోతి కోపం వచ్చినట్టు అత్తంది నీకు. పోసక్కగా అక్క అక్క ఎవరు లేరా ఇంకా. అక్క అయ్యో నువ్వా పెద్దమ్మా. మీ అక్క బుజ్జి లేదు పెద్దమ్మా. మా అత్తమ్మ వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది. పట్నాలు ఎత్తారంటే 4-5 రోజుల దాకా రాదు. ఎందుకు పెద్దమ్మా ఏం పని ఉన్నది మా అత్తతోని. ఎందుకే ఉన్నదే 4-5 రోజుల నుంచి పానమంత సలసల అంటుంది. కడపంట గడగడ అంటుంది. గింతంత అల్లు కూసుంటది ఏమని వచ్చిన. అల్లు పట్టడానికి మా అత్తే కావాలా పెద్దమ్మ. 4-5 రోజుల దాకా అలా రాదు. అయినా నా పెళ్ళైన కాంచెల్లి మా అత్త అల్లు పడతాను చూసి నేను కూడా నేర్చుకున్నా. నేను కూడా పడతా. అయ్యో మరి ఇంత పడతావు బిడ్డ. పడతా పెద్దమ్మ.
మరి అదే నువ్వు తల స్నానం చేసినో చేయలేదో ఇలా ఆరమేనా మరి ఉన్నదో లేదో అక్క అనుకొని వచ్చిన. లేదు పెద్దమ్మ, ఇట్లనే ఎవరన్నా అల్లు పట్టించుకోవడానికి అత్తలు వచ్చని ఇలా శుక్రవారం పొద్దుగాలనే తలస్నానం చేసి దీపం పెట్టిన. సరే బుజ్జి మరి పట్టే నేను కూడా ఇలా సాయ కూడా తాగలే ఒక్క పొత్తుతో వచ్చిన. సరే పెద్దమ్మ కూర్చో, నేను అత్త ఇప్పుడే. ఏం కూర్చుండో ఏమో ఎండలు చల్లాగుంటా. మీ అత్తకేది కడ ఉన్నట్టున్నది గిత్తరు అవుతాం వెళ్తే కూర చుట్టే మొత్తం అంత ఉన్నది బురక పిట్టోలే. ఇది అల్లు పడతారా? ఇది అల్లు పడితే పాట అవుతారా? అయినా ఏదైతే నా పెద్ద గట్టెక్కింది ఒకటి లెక్క, అత్త అయితే కొడలెక్కింది ఒక వనక చూద్దాం. వచ్చిన వచ్చిన పెద్దమ్మ. సాటు దేపోయినావు? సాట లేదు, చినిగిపోయింది. సాటు చినిగిపోయిందా? ఇక సాటో బీటో ఏదైతే నా బాణం గాయ గాయ అవుతుంది. జల్ది పట్టు బిడ్డ. పడతా గాని కళ్ళు తెప్పితావా పెద్దమ్మ పడితే? అయ్యో ఎన్నడన్నా కళ్ళు లేదు. మీ అత్త అల్లు పట్టిందా? నువ్వు కూడా మీ అత్తతో వెతుకుతున్నావు కదా, మాదెత్త తీయి. కళ్ళు తాగకముందుకే రిమ్మచ్చినట్టు ఎటో ఎటో మాట్లాడతాను ఏంటి పెద్దమ్మ? అయితే కానీ పట్టు బిడ్డ అని మాదెత్త కళ్ళు కట్టేయలేదు. మీ అత్తకు అల్లు పట్టించుకోగా ఒక్క సీసా కళ్ళు తాగంగా కూడా మళ్ళీ వెనక సీరి గౌన్లో ఇంటికి 2 సీసాలు తెస్తే బగ్గ తాగి నడిగితే వెళ్ళారు కదా వాడినది బాగా ఎరికే కానీ జరపట్టు. పోషవ తల్లి, ఎమలాడ రాజన్న, కోరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, మైసవ తల్లి ఎవరున్నా బయట పడాలే. పోషవకి ఏమైందో బయట పడాలే. బాంచన్ ఏదో ఒకటి తెల్లగోలు కావాలి. పాలమంతా సలసల అంతుంది, కాళ్ళు ఎక్కడికి గుంజి కచ్చినట్టు అవుతుంది, కడుపంతా దొర్రిస్తుంది. నీ బాంచను ఏ కొంటతనం ఉన్న కానీ చెప్పు తల్లిని బాంచను. మన సమ్మక్కకు కూడా నా ఎత్తు బంగారం పెడతానన్నా మొక్కిన అయిపోయింది. గంట రైకలు పెట్టిన, దాగు పిల్లని ఇచ్చిన, ఇంకా ఏ దేవుళ్ళకి ఏం తక్కువ చేసినా దీంతో చెప్పు నీ బాంచను. పోషవతల్ల 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 ఎవలాడ రాజన్న 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 రాజన్న. ఎర్రదో నల్లదో ఎర్రదే కావాలి. ఎర్రదే 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 కావాలి. పెద్దమ్మా నీకు ఎర్రది పట్టింది అట్నే. అయ్యో బిడ్డ మరి ఏందో ఎట్టుందో చెప్పిపోతివి. మరి కోడితోని చేయన్నా, గుడ్డుతోటి చేయన్నా, మాకను పోయన్నా, కళ్ళ ఎర్రగల్లా మరి ఏం చెప్పపోతివి? ఎర్ర ముద్ద పచ్చ ముద్ద కలిపి దించిపోయిపో పెద్దమ్మా. సరేనే, ఇంత కోడిగుడ్డుతో కూడా దించిపోతా, లేకపోతే ఎర్రది నన్ను కర్రగా కిడిచిపెట్టదు. అయితే గాని కళ్ళు మర్చిపోకు. నీకు ఎర్రదానికి కళ్ళు మర్చిపోనే. కావాలంటే ఇంకో సీతలో ఎక్కువ తెచ్చి పెడతా. దేవుడు అతనికి ఏమో గాశాలో నా పెళ్ళాన్ని పైసలు అడుగు తీయలేదు, అడిగితే నరికేటట్టున్నది. ఇప్పుడు ఏం చెప్తే పైసలు పుడతాయి ఎట్లా? అగో సేటు గీనే ఉన్నట్టున్నాడు కదా, సేటుకు నేను నమ్మిన బంటును అడిగితే మా ఇస్తాడు. సేటు అగో సేటు గీడేం చెప్తాను? రాజు కాలు చేతుతో వస్తున్నావు? కట్టెల కోతే కట్టెలు దొరకలేవు సేటు, అందుకే చేతులు ఒప్పుకుంటా వస్తున్నా. రాజుగా ఈ మధ్య నవల ప్రోగ్రాం బాగా చూస్తున్నట్టున్నావు, నా మీద పంచులు ఎత్తున్నావు కదా. కంచు చెంబులు పట్టుకొచ్చే నేను పంచులు ఎట్లెత్తా సేటు? సేటు దగ్గరకు వచ్చినప్పుడు అట్టి రావద్దని తెలియదారా నీకు? ఒప్పుకుంటూ వచ్చినావు? తీసుకురాలేదు, తీసుకోదామని వచ్చిన. నువ్వు ఏం తీసుకురాకుండా నాకంటే ఏం తీసుకోపోతాను వచ్చినావురా? ఏం తీసుకోపోతావు, ఎట్లా తీసుకోపోతావు? నేనంటే నమ్మకం లేదా సేటు నీకు? నేను మనుషులు నమ్మరా, మనుషులు తెచ్చే సామాన్లు నమ్ముతా. ఏ ఊకో సేటు, మళ్ళా గట్నే మాట్లాడతావు. నేనేం తెచ్చినా నీ దగ్గరనే తాకట్టు పెడతా కదా, నా మీద గాయంత నమ్మకం లేదా సేటు? గట్లా మాట్లాడబడితివి? లేదు, ఉండదు, అసలు రాదు. ఏంది ఇప్పుడు? నిన్ను నమ్ముకొని వచ్చినందుకు సేటు వెనకకెళ్ళి అన్నబడితివి. సరే తి చూద్దాం. వెనక నుంచి అన్నలే ఎగరేస్తానులే. నీకు పైసలు కావాలంటే ఏదైనా ఎత్తుకరాపోరా. సరే ఏదో ఒకటి ఎత్తుకొచ్చి ఇవ్వాలి, ఇక తప్పుతుందా? తప్పినా తప్పకుండా నువ్వు ఎత్తుకత్తనే ఇస్తా. నమ్మిన మనిషికి కమ్మని రాగం అన్నట్టు ఏదో ఒకటి ఎత్తుకత్తది. ఏం చెప్తున్నావే? నువ్వు కట్టించిన ప్యాలెస్ పూలు దులుపుతాను. గట్ల కాదే, ఇంట్లో ఉన్నవాళ్ళేమని అడుగుతున్నా. ఇడ్లీలంతా కళ్ళు ఉన్నాయి కదా, కనిపిస్తలేదా? ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా అని అడుగుతాను. ముచ్చటేందో చెప్పు. నాకు కొన్ని పైసలు కావాలి, ఇస్తావా? ఎంత మంచిగా అడుగుతాను. అక్క మళ్ళీ చీపురు గట్ట అందుకుంది, అస్త తిన్నపు అంత బయట పడాలి. అత్త ఏంటిదే అంటావు?
నీ కొడుకు ఊకే పైసలు పైసలు నాయబడి పడతాను నువ్వు ఇత్తేంది నా దగ్గర ఎక్కడున్నాయి రూపాయలు ఊగులాడుతానే ఆడా ఊగులాడతానే ఉసిలు పెడతానే నాకేం తెలుసు కానీ పింఛన్ పైసలు ఏం చేస్తాను నువ్వు పింఛన్ పైసలు నీకే పడితే నెలకు ఉప్పుకు పప్పు కానీ మళ్ళీ ఏం చేస్తాను అని అడగబడితే కొత్తగా మొత్తం పెడతాను ఇక మాకే పెసరు గింజంత పెట్టి పేరాలంతా ఎత్తావు నువ్వు దాచుకున్న పైసలు ఏం చేస్తావు తేపోయి ఏ లొల్లి తీయ ఊకుండే నా దగ్గర రూపాయలు ఎక్కడియే మొన్నటి దాకా ఉండే గానీ అవి 16 తులాల గొలుసులు చేసుకుని ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర ఇక నువ్వు 16 ఏళ్ళ పోరి వారి 16 తులాల గొలుసులు చేయించుకున్నావా నీ గొలుసులు ఎందుకు మరి లేకపోతే ఏందే రేపటి కల్లా నాకు సాత కాకుండా ఈ కుక్కల పడ్డున అడుగు నన్ను ఎవరుగా అంటారే అవి ఉంటే అవి చూసాను నాకు ఇంత సేవ చేస్తారు ఎరికేనా ఇగో మేమిద్దరు కుక్కీల పడ్డా నువ్వు అడవు తీయత్తా మీ లొల్లి పాడుగాను దీన్ని 100 అడిగినందుకు 100 చదవబట్టే నిన్ను 200 అడిగినందుకు 200 చదవబడుతుంది ఎప్పుడు గింతేనే మీరు మీ జోలికే బదులు ఎవరైనా జోలికి ఎంతినయ్యో లంగమ్మక కూడా నువ్వు మంచుకుంటే మా కథ గిట్ల ఎందుకుండు పోయిగా నిలబడ్డావు దూరం నిలబడ్డట్టు ఓ ఇక నువ్వు ఊడితే మొత్తం మొత్తం అంతా నాకు దీన్ని దాన్ని అడిగే బదులు ఇంట్లో ఏదైనా సామాన్ ఉంటే ఎత్తుకపోయింది నయం ఎట్లాగో నాకు అలవాటేనే ఏముంది మా అత్తగారు పెట్టిన 2 ఎండి గిలాసులు ఉండే సప్పుడంటే ఆయన ఎత్తుకుపోయి అమ్ముకొని మంచిగా పైసలు తీసుకొచ్చుకుంటా ఇక ఇదేం చెప్తే అదేం చెప్తే ఏం చేయి లేరు కదా అయ్యో నేను పాయింట్ వేసుకున్నా కదా ఆయన ఎత్తుకోగా నా పిల్లని దొరికిననుకో దొరకబట్టి పొట్టు పొడుదు అంటది నువ్వు కట్టుకోయింది అనుకో కనబడకుండా ఉంటుంది ఒక శీతం అవుతుంది ఇంకేనా ఉంటే ఏడుద్దామని ఏడుకన పోతున్నానే నీకు ఏడ్చేటంత బాధ ఏమొచ్చింది నేను దండలే కదా ఇయ్యాల నేను పైసలు ఇవ్వకపోతే ఏడ్చుడు కాదే రోగం కూడా వస్తుంది ఎరికేనా అత్తయ్య నీకు అన్ని అత్తయ్య అవును గాని ఇందాక పాయింట్ మీద ఉన్నావు ఇప్పుడు అది సడన్ గా లుంగి పట్టినావు ఎండకు చెమట పోసి డ్రైవర్ అంతా మంట మండి తోడలు చెడుతున్నాయే అందుకే గాలి తగ్గుతుందని కట్టుకున్నా అంతే సిగ్గులేదు చెప్పడానికి ఓ మొగని పట్టుకుని పడతాడు మావగారు పెట్టిన ఎండు గిలాసులు రోజు నాకు కనిపించాలని గీనే పెట్టిన పొద్దుగాల కూడా చూసినా ఉన్నాయి ఇప్పటిది ఇప్పుడు ఎట్లా మాయమైనాయి అమ్మో అమ్మో దొంగలు పడ్డారా అత్త ఓ అత్త ఏదయ్యో విడిపడ్డట్టు పిలుస్తున్నావు ఏంటా పేరుక నవంబాబుకి ఇప్పుడు వచ్చిందా ఏంది ముట్టమంటే కూర్చుందామంటే మనసులో పట్టని దాంతో తట్ట దీంతో తిట్ట నువ్వు నాకు ఇంట్లోకి ఏ బాగా వస్తుంది కానీ మామగారు పెట్టిన ఎండు గిలాసులు కనబడతలేవు ఏమైనా నువ్వు ఇట్లా తీసినావా నాకే వీటికి ఎండు గిలాసా నెత్తి మీద పెట్టుకొని తిరిగన్నా నాకే వీటికి గిలాసరు సాతగా అట్లా కూర్చుందంటే ఎండు గిలాస కనబడతలేదు ఏరుగో ఏముంత కనబడతలేదు అని నా దగ్గర కట్టాను ఇంకెవరంటే మన కొంపల ఆడు నువ్వేనాయే అవు కానీ మీ అమ్మగారిని లగ్గంలో ఎండు గిలాసులు ఎప్పుడు పెట్టిండ్రే మీరే ఎరక తినటోళ్ళ ఇంకా మీకు ఎండు గిలాసులు ఎక్కడ గుర్తుకుంటాయి నా కొడుకు లగ్గంలో బంగారు గిలాసులు పెట్టు అని మా అబ్బాయిని అడిగితే పాప పైసలు లేక ఎండు గిలాసులు తీసుకొచ్చి పెట్టిర్రు గానే వంట రూముల్ని పెట్టిన కనబడేటట్టుగా పొద్దుగాల కూడా చూసిన అత్త లేవు ఆడా అవు నిజమేనే ఏమైనా అవి అగో అవి కనబడకనే నిన్నెచ్చి అడుగుతా ఏమైనా అవన్నీ నన్ను అడుగుతావా మళ్ళా షాయి దాక్కుంటా ఏ చెట్టు కింద మర్చిపోయినావో ఏ రోడ్డు మీద మర్చిపోయినావో ఎవరింట్లో మర్చిపోయినాయో ఎవరి నాకు కావాలి ఇప్పుడు నీ ముఖానికి ప్లాస్టిక్ గిలాసులే ఛాయ పోయో కానీ ఇంకా ఎండు గిలాసులు పోసినావా నాకు ఛాయ ఏడ దాచుకున్నావో నువ్వు అమ్మగారు సొమ్మని ఏం కులాడుకోపో నన్ను అడుగుతుంది ఇక అన్ని నాకు చెప్పి పెట్టినట్టు ఎండు గిలాసులు ఎడవేనే వచ్చి అడుగుతాను ఇగో గవ్వని తెలియదు కానీ నీకు కనబడ్డాయా లేదా చెప్పు నాకు ఎదురుగా వచ్చే బండే చక్కగా కనబడది నీ ఎండు గిలాసులు ఏం కనబడతాయి నాకు అరే పరిచయను దీని అమ్మగారు వచ్చే ఎండు గిలాసులు కనబడ్డాయిరా నాకు ఏడ పని లేదు కానీ గిలాసాలు చూసుకుంటే చెప్పులు చూసుకుంటే ఉంటానే నాకు మెరకనే నాకు కనవలేవు అరే మీ ఇచ్చంతరాలు బాగానే ఉన్నాయి కదా ఇంట్లో సామాను ఏమైతుంది ఇంట్లో గోడలు మింగుతానయ్యా మరి నేను పనికి పోబడి నువ్వు ఇంట్లోనే ఉండివి నాకు ఎట్లా కనబడతాయి నువ్వు చూడాలి కానీ 10 గంటల పాషాటిగా పరిగెత్తే ఇల్లంతా ఎగురుతాది పదంతా పచ్చబడుతుంది ఆడు పని చేస్తే ఏం పందిరి పచ్చబడుతుంది నీ అమ్మగారింటి కాడికి వెళ్ళి 4 తాటకమ్మలు తెచ్చి పందిరి పచ్చబడుతుంది నువ్వు ఏ బిందెల నీళ్లు ముంచి ఏడ మర్చిపోయినావు చూడిపో ఏ బిందెల ఉంటది కానీ బిందెల ముంచలే బిర్యానీలో ముంచలేదు కానీ ఇంట్లో సామాన్లు ఏడికిపోతానే అస్సలు అర్థమైతలేదు ఎక్కడ ఎక్కడ పెట్టి మర్చిపోయినావేమో ఏడాదికి రాక నా దగ్గరికి వచ్చి మొరుగుతాన్నావా మొరుగులు లేదు మొరం లేదు కానీ ముందుగా నువ్వు మొరగ
ఒర్రకు నా మీద. ఏం వరుడుతాయి ఉంటాయి ఇంట్లో సామాన్ ఎటు పోతుంది ఎన్నో ఒకరు ఉంటాయి మంచిగా లెక్కలు ఆడుకో దానికి ఇసురాల మీద బసరాల మీద పట్టారా బియ్యం నానబెడుతుంది సీరియల్ చూస్తుంది బట్టలు నానబెడుతుంది సీరియల్ చూస్తుంది ఓ పని అంకితం ఉండదు పాట అంకితం ఉండదు ఏమైనా సీరియల్ సీరియల్ ఇక నేను సీరియల్ కాడ వంట అంటే ఇక మీ తాత చేస్తాడు ఇంట్లో పని అంతా. పాడక ఏమైతే దొరకలేదు గదాన్ని చేసుకున్నావు అది ఎట్లా పాడైందిరా నువ్వే నాన్నగాని బిడ్డని చూద్ది కానీ మళ్ళీ ఇప్పుడు తిట్టబడుతుంది నేను మా అద్దను మళ్ళీ నువ్వే వేను దాన్ని కొంగు పట్టుకొని ఏమో అంటాను మా ఆయన పడుతుంది. ఏమి లేదే మొగానికి ఆడేసి వేసినట్టున్నావు తీరగట్టిన చూడవా నా చూలన్న చూడవా నా కొడుతులు బంగారం కన్నా ఎక్కువ పెడతాను వీటి మీద ఎవరికన్నా పడకుండా మంచిగా దాచుకుంటా అబ్బా కన్ను చెవులు ముక్కు అన్ని నీకు గొలుసుల మీద పడ్డాయి కానీ ఎప్పుడు అడిగితే పైసలు లేవంటావు ఇవి ఎడికెళ్ళి తెచ్చుకున్నవే నీకెందుకురా ఇవన్నీ నీకు అన్ని కావాలి అబ్బో మా అబ్బాయి ఏది లేదంటే కానీ నీ దగ్గర అన్ని ఉన్నట్టే ఉన్నాయి అగో ఏడుకో పోతాను. ఏడికన్నా పోంగా ఎంటవాడి ఏడికైనా అడుగుతారే పోయిన పని అయిద్దా చెప్పు నువ్వేమన్నా ఉపాధి హామీ కింద పొక్కలు తోడ పోతానవా పని కావద్దా అంటాను. అడిగేటోళ్ళకి 64 మాటలు వస్తాయి కానీ పోయేటోళ్ళకి అశుభం జరుగుతుంది తెలుసా. ఓ అశుభం నీకు జరుగుతుంది ఇంతకు ఎటు పోతానో చెప్పలేదు. మంచిగా చేసినవే వాళ్ళకు పోకముందు ఏమా చేసినా ఏం లెత్తి ఏమైంది మనిషికి. నా పెండ్లం చాలా గుర్తు చేసింది ఇంకా ఎండి గొలుసులు అమ్మిందనుకో బండికి ఇస్తానే కడతా. ఛీ నాకు బండి లేదు కదా అయినా ఇవి అమ్ముకుని పైసలు ఏం చేస్తా నాకు తాగడానికి అయితే ఎంజాయ్ చూడలేరు కదా ఇవ్వాలి. ఈ కోతులు చల్లకుండా జామకాయలు ఉంచాయి అన్ని తిన్నాయి మీదకి 1-2 ఉన్నట్టున్నాయి. అవి ఆడకట్టి సముద్రులు దొంగ సముద్రులు ఊరు సముద్రులేమో అన్ని వాళ్ళకేంది మంచిగా బతుకుతారని ఓర్చునే లేదు. వాళ్ళకేంది మాడి చెట్లు ఉన్నాయి జీడి చెట్లు ఉన్నాయి అనుకుంటా అన్ని రకరకాల చెట్లు ఉన్నాయని ముచ్చట్లు మంచిగా బతికినా ఇలా రేపు కంటే ఉంది ఏం మంచిగా లేదు బతుకు పాట అన్నీ అయిపోయాయి కానీ ఇక జామ చెట్టు మీద పడ్డావా. ఏమైంది నేను గా అక్క గురించి సేటోళ్ళ ఇంటికి పోయినా. గా అక్క సేటోళ్ళ ఇంటికాడ ఎందుకుంటా గా అక్క అంటే గా సేటు పెండ్లమే. అయితే ఏందే కొంపదీసి ఆ సేటు పెండ్లం సేటు ఉరికించుకుంటే కొడుతుంది అయింది. ఏహే అందరికి నా అంత ధైర్యం ఉంటుందా గానీ ముందుగాల ముచ్చట చెప్తా ఈను. ఆ సేటోళ్ళ ఇంట్లో అచ్చం మన ఇంట్లో సామాన్లు ఉన్నట్టే ఉన్నాయి. ఉండయా ఎందుకుంటాయి ఎందుకుంటాయి అచ్చం మన ఇంట్లో లాగానే ఎట్లుంటాయి. మనిషిని వల్ల మనుషులే 7 ఉంటారు కాసంటే అప్పుడు సామాన్లు ఉండయా మాట్లాడతావు గాని. అసలు ఆ గిన్నెల మీద ఏం పేర్లు ఉన్నాయో చూస్తే అయిపో. వాళ్ళ గిన్నెల మీద వాళ్ళ పేర్లు కొట్టించుకుంటారు లేదంటే నీ పేరు నా పేరు రాయిస్తారా అలా పేర్లు కూడా ఎక్కువ అంటే ఇంకా వాళ్ళ సామాన్లు ఉన్న పేర్లు కూడా అడుగుతుంది అది. అవును అడగను గాని ముఖం బాగా బుగ్గలెక్కెలుగుతాంది. పైసలు ఎవరిచ్చారు నీకు. పైసలా నాకెవరిస్తారే ఎవరియలే. ఇగో ఈ లంగ మాటలు నాతోటి కాదు నాకు మా అర్థమైతుంది గాని నీ ముఖం మీద మొటిమలు ఎప్పుడు వస్తాయో చెప్తా. నీకు పైసలు ఎక్కడ చచ్చినాయో నాకు తెలియదా. నీ అవ్వ నాకెవరిస్తారే ఓ అవ్వో లేని అన్ని బదనాలన్నీ నా మీద ఎత్తది. నాకేమెరకనే చెప్పు ఏదో నువ్వు ఇచ్చినప్పుడు అట్లా పోయి తాగుతానో తింటానో మళ్ళా సపడింది అత్త గాని అన్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోతానే. నేనేం మాట్లాడుతున్నావే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. ఆగు నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోతానమా నేను అనలేదు. అంటే నువ్వు ఇంట్లోకి తీసుకుపోయినావా. అట్లా కాదే ఇంకా ఎందుకు ఎత్తవే బంగారం అని పిసి చేస్తావు అప్పుడప్పుడు నీ తలకాయ ఇట్లా ఖరాబ్ అయింది. అన్ని అచ్చిబుచ్చి మాటలు మాట్లాడుకుంటా చల్లబడేస్తాడు. సరే తీయే నువ్వు కూడా అన్ని నా మీద అనుకుంటా అనుమానిస్తున్నావు కానీ ఏమైనా వాడు సత్తది ఇక ఒక్క సిద్ధం అవుతుంది ఇక మంచిగా బతుకుతావు. నువ్వు చచ్చుడెందుకు మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు మాకు అదే మహాభాగ్యం. భాగ్యం లేదు రోగం లేదు కానీ పోయి అన్నం కూర అనుకో. ఓ తిండికి వచ్చింది ఇక నాకు తినో పండు. హుషారుగాలాడిది అవ్వగారిని ఇక్కడ కట్నం తెచ్చిందట ఇక ఇప్పుడు అబ్బా నువ్వు అనుకున్నావా ఆడదానివి ఇంకో దాన్ని వేసుకున్నా నాకు ఈ బాధ ఉండకు రంది పాడు కానీ ఇట్లా దొడ్డున్నటువంటి బక్కగా ఈ పాడైనా. అబ్బా ఇలా కొత్త గొలుసు పెట్టుకొని గుడుకోవడం మంచిగా శుక్రవారం కదా నా పేరు మీద అర్చన చేసుకున్నాను. అయ్యో నా గొలుసులు అయ్యో అద్దం డాయర్లో కూడా లేవు. ఎండ పెట్టిన గొలుసులు గుర్తుకత్తలేవు మన లేవు. సిరి ఓ సిరి ఓ
ఏమైంది అత్త? అంత గాఢంగా అవుతావు? నాకు అనిపించలేదే ఎనుకున్నాక ఎట్లా కనబడతాయి అత్త? కారణం మాట్లాడితే నా పట్ట కొడుసు కనబడతలేపే నీ లోపల అడ్డంలా ఉన్నాయి కావచ్చు దాయాల చూడుకో పన్నెండు తులాల కొడుకు చేసుకున్నా అది ఎటు కాకుండా అయితే ఎట్లా ఇగో ఈడ కూడా లేవు కదా అత్త, ఏడ పెట్టినో మంచిగా ఆజ్ చేసుకో. నేనేడ పెట్టినే మత్తి లేదు ఇక అద్దం దాయాల చూడు ఇల్లే పెట్టినా అంటుంది, ఇళ్ళ లేదా అల్ల లేదా అద్దం డ్రైవర్లో పెట్టినా అంటుంది. అద్దం మింగిందా మరి? ఏడ పెట్టినవో ఏమో. గుర్తుకత్తలేదే ఏమైందే పిల్ల కోడి లేకుంటే తల్లి కోడ లెంకులాంటు ఏమో లెంకులాడతారు ఏంది మీ అబ్బాయి గొలుసులు పోయినాయట. కోడి పెట్టిపోతే కాళ్ళకు ఉంటాయి కానీ కాళ్ళకు చూసుకో కాళ్ళకి ఇంకా పెట్టుకోలేదురా మరి చేతులకు ఉన్నాయా చేతులకు నోట్ల మన్ను వాడకు ఇంకా మీ ఓపెనింగే చేయలేదు కొత్త గొలుసులు అగో నా దగ్గర పైసలే లేవంటావు గొలుసులు ఏంది బంగారం ఏది లేదంటావు మరి నీ గొలుసులు ఎక్కడికి వచ్చినాయి మీ అబ్బా ఓపెనింగ్ చేయలేదట, రిబ్బన్ కటింగ్ మరి ఎవరు చేసిండ్రో ఇక. నీ ముచ్చట పాడగా 16 తులాల పట్ట గొలుసులు వేయలే అని నేను ఎడితే అది కాకరణ కారంటాలు మాటలు మాట్లాడతారే మీకేమో తిరుగుడు లల్లి, ఈమెకేమో వాగుడు లల్లి. మీ ఇద్దరితో అయితే నాకు వశం అవుతలేదు. అగో నేనేం చేయనే ఆడవాళ్ళు ఇద్దరు ఇంట్లున్నారు ఎండుందా బంగారం ఉందా పైసలు ఉందా అని మీరు చూసుకోవాలి కానీ పనిపోయేటోండి అన్నిటి పోయేటోండి నాకే వెరకనే నన్ను అంటే ఇది పెద్ద మహారాజు విలాసు, ఇంట్లో బంగారాలు ఎండిలు దాచి పెట్టుకుంటాను. మీ లొల్లికంగా గోదావరి నిండా గిట్ట కాదు ఇక నేను అల్లు పట్టించుకొని వస్తా అల్లు పట్టినాక దొరకాలి కానీ అలా సిగలు పోసాను మొందారని తాడుదైనా మొగోడైనా గిట్ట అయితే కాదు కానీ నేను పోయి వస్తా నేను కూడా వస్తా. అయ్యో మా అవ్వ అలవాటిత్తని పోతుంది కుంభ తీసిన బండారం బయటపడుతుంది ఏంటి ఇప్పుడు ఎట్లా నా పిల్లం కూడా వస్తుంది ఇంకా చూస్తాను అవునే బుజ్జి ఏంది పెద్దమ్మ? గట్టికి రాయి రాయి ఎందుకు నీ తిరుగుడు తిప్పుడు రోగం ఇంకా తగ్గలేదా? గట్టి రాదే ఆ? మా ఇంట్లో బాగాడుకురాలా ఎండు గొలుసులు పెట్టిన ఏ ఇసులు తప్పుతలేదు అన్ని మాయమవుతున్నాయి ఇక నా కోడలేనా నేనేనాయే నా కొడుకేనాయే మరి ఎవరు వస్తారు ఎవరు తీసుకుపోతారు ఏం తెస్తా అనేది ఇంత అల్లు పడుతుంది ఏమన్నా నచ్చిన అయినా నేను అల్లు పట్టిన కాల్చల్లి మా అత్త ఇంటి పట్టునే ఉండలేదు, నేనే పడతాను. పట్టిందే టైంకు నువ్వే ఇంత పట్టే రా పెద్దమ్మ కూర్చో. అత్త ఇంత ఉన్నది నేను అల్లు పడతా. బురుకు పిట్ట కూడా గింత ఉంటుంది బుర్రు అని వేసి ఉంటుంది అది కట్టే నువ్వేమంటున్నావు అవుగానే అత్త ఈమె పొద్దుగాల చూస్తే రాత్రికి కలడ కష్టట్టున్నది, మంచిగా చూస్తుందంట వాళ్ళు. దానికన్నా ఇంత కలర్ కర్రా ఉంది కానీ దానికన్నా నువ్వే పెద్ద పిట్ట. అత్త కూడా బహుముచ్చట పెట్టుకుంటారు. ఏ ముచ్చటే ఉంది బిడ్డ ఇగో ఈమెది పాటేనా అల్లు అని అడుగుతుంది మా పాటే అని నేను అంటాను ఎందుకు నీ కొడలైనా కొత్త కత్తందా నా కాడికి? నువ్వు ఎప్పుడు వచ్చి పట్టించుకున్నావే ఆగో నీకు తెలియదు అనబడుతుంది మా ఇంటి ఎలకలు పోతానే పిల్లులు పోతానే బొద్ద పురుగులు పోతానే అని నీ దగ్గరకు వచ్చి ఏమన్నా అలవాటించుకున్నాడా ఏంది? నేను నువ్వు బాగా రాలే అల్లు అడుక్కొని వచ్చినవా రోజు పెట్టుకొని వచ్చినవా చూడగాని మరి నిమిషం పట్టది కయ్యం పుట్టించుకోను మన అక్కడ తెలియదు మన అక్కడ తెలియదు చూస్తా గాని అవు పెద్దమ్మ ఆ రోజు కళ్ళు తెప్పిస్తా అంటే ఏమాయే దీనికి దీని అత్తలెక్కనే గట్ట చూస్తాను నేను ఇంకా బియ్యంలో మెరగలు ఉన్నాయా? ఏ లేవు బాగు మొత్తం పట్టు పడతాను. ఇవి కొన్న బియ్యమా పంట బియ్యమా? మా ఇంట్లో బియ్యం. ఏ బియ్యం అయితే జనాభా లెక్కలో అడిగినట్టు అడుగుతున్నావు నువ్వు అట్టు అవు పెద్దమ్మ ఎవరి పేరు మీద పట్టాలి? ఎవరి పేరు మీద పడతావు మరి మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడతావు ముఖ్యమంత్రి మీద పడతారా? ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ? మరి ఎవరి మీద పడతారని అడుగుతాను ఎవరి మీద పట్టినాక వాళ్ళ దగ్గరికి పోయారా నేను అయితే కానీ పేర్లు చెప్పు 4-5. నాకు ఎవరి మీద అనుమానం వస్తాను నాకైతే నీ మీదనే వస్తాను. ఈ కారడ్డాలు మాట్లాడకు అప్పుడప్పుడు మీ పెద్దమ్మ మచ్చటోడు ఆయన పేరు మీద పట్టు ఏం పేరు? ఏం పేరు నర్సయ్య వీళ్ళ ఇంట్లో పట్టగొలుసులు పోయినాయట. అప్పుడప్పుడు నర్సయ్య బాప వచ్చేటోడట. నర్సయ్యేనా 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 కాదంటాను
అంతే ఎంతసేపు తిప్పుతావు మరోసారి తిప్పు ఇంకో పేరు చెప్పి నువ్వు ఆగలేదే. ఇగో బిడ్డ పెద్దమ్మ అప్పుడప్పుడు మా ఇంటి పక్క బూది కూరలు వచ్చేది దీని దగ్గరికి ఎత్తికి కొబ్బరి నూనె అంటున్నాను. దాని పేరు కూడా చదువు బూది కూరలు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి బూది కోడలు వచ్చేదన్నమాట. బూది కోడలేనా బూది కోడలేనా బూది కోడలేనా బూది కోడలేనా తిరుగుతలేదు కదా పెద్దమ్మ ఇంకా వెళ్ళి పట్టమంటావు. అయితే నువ్వే తిరుగు. నేనెట్లా తిరగను ఇంకెవరి పేరని చెప్పు కానీ చెల్లి ఎవరి పేరని చెప్పంటే ఇదేమన్నా అసలు ఆధారం కారట రేషన్ కారట. ఎవరి పేరని చెప్పి ఎవరి పేరని చెప్పలేదు కానీ మీ ఇంట్లో పేరు మీద పట్టనా మాతేనా మాతేనా తిరుగు తిరుగు మాతేనా ఓవా కట్టేది నువ్వు అనేనా మరి తిరుగు తిరుగు అంటాను తిరుగుమని మరి అత్తలేదు కొత్తలేదు నువ్వు ఆగే. ఇగో ఇది దీని లెక్కలు అందుకు ఇట్నే సచిన వాళ్ళకు చెక్కలు అట్లనే ఉన్నట్టున్నది నీ కోడలు. ఇగో ఏం కాదు నా కోడల మీదనే పట్టు. ఇదే బద్మాషి. నా కోడల మీద నా కొడుకు మీద నా మీద కూడా పట్టుదామని వ్యక్తి మర్చిపోయినా కావచ్చు. సరే ఫస్ట్ మాతేనే మాతేనా 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 నువ్వు పట్టు నేను పోతా. బిడ్డ నువ్వు పట్టు నీ బాధ్యత నువ్వు ఊకో. నీకేం వచ్చిందే రోగం పట్టు పడుతుంది కదా. ఇగో పెద్దమ్మ నీ కోడలు జనంతా ఊకొంచు. ఊకు ఉంచుతాను కానీ దానికి బాగా వస్తలేదు. నువ్వేమన్నా ఇప్పుడు ఊకు ఉంచుతానా అన్నవా ఊకే ఉంచుతానా అన్నవా? ఊకు ఉంచు అన్నది అందుకే ఊక ఉంచుతాను అన్న. నేనేం తప్పేదంటే ఊకు అని ఉంచుతాను అన్న. మీరు అల్లు పట్టించుకోవడానికి వచ్చిర్రా జవడం పెట్టుకోండి. ఇగో పట్టు మారిగా ఏంది పట్టే పిలిచిరి నువ్వు నోరు మూసుకొని కూసో. బిడ్డ ఇప్పుడే చోటలు వస్తాను చిన్నగానికి చెప్పి రెండు సీజన్ తెల్లగలుదామా మాదేమంట గంతి కట్టు వీళ్ళ ఇంట్లో ఈమె గొలుసులు పోవడానికి కారణము వీళ్ళ కోడలేనాట తిరిగే కోడలేనాట తిరిగే కోడలేనాట తిరిగే కోడలేనాట తిరుగుతలేదు కాదు పెద్దమ్మ. ఇప్పుడు మళ్ళా పట్టు మాతేనా 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 ఏంటిదే మాసేది బట్టలా పరిగాషం బాగా అయితే అత్త నీకు. ఇగో పిట్ట పిల్ల సారీ పొట్టి పిల్ల తొందరగా పట్టు. ఇగో మీ అత్త గొడవల సరసాలు చిచి పరగాశాలు నాకేం అర్థం అయితే లేవు. అర్థం కాకుంటే తెలుగు భాషలో చెప్తాం కానీ జల్లైతే పట్టు. ఇగో బిడ్డ మా ఇంటి ఉన్నదే ముగ్గురం అయితే మా ఇద్దరి పేరు చదివిన కానీ రాకపోయాళ్ళు. నా ఇంత నా కొడుకు బద్వాసి గాడు ఆరి పేరు మీద కూడా దిగి జర బాడుచున్నాను. సరే పెద్దాం పడతా. ఇక అందరు అయిపోయారు. వీళ్ళు ఒక కొడుకే ఉన్నాడు. ఇక కొడుకే తీసిండా కొడుకే తీసిండా కొడుకే తీసిండా కొడుకే తీసిండా కొడుకే తీసిండా నీ కొడుకే తీసిండు కాదా ఇంట్లో. నేను అప్పుడే అనుకున్నా ఏరిక తినటం ఇంట్లో ఎండు గిలాసాలు పోయినప్పుడే నాకు కూడా అర్థమైంది. మాగా ఇంటి దొంగ ఈశ్వరుడైన బట్టలు అంటారు కదా. నీ కొడుకు చూసినావా ఏం పెంచుడు పెంచినావో. ఇక వా పిట్ట పెట్టినట్టు కూర్చున్నావు. ఇవాళ పొట్టి పడుతావు సంగతి చెప్పాలి. ఇవాళ ఆడలు ఉండాలి నేను అన్ను నన్ను పిట్టకు పెట్టినట్టు కూర్చున్నావంటే నువ్వే పెద్ద పిట్టోళ్ళు ఉన్నావు. బాగానే ఉన్నారు అక్క కోడళ్ళు. ఇంట్లో దొంగ పెట్టుకొని ఊరోళ్ళు అందరి పేరు పలికిస్తారు. ఆరి మరి వారి ఉన్నావురా ఏందే అవ్వా ఇట్లా వీళ్ళు కోడళ్ళు వచ్చి ఏందబ్బా అని అంటాను. ఆరి నా పట్ట కొలుసులు పదార్థులు అలా పట్ట కొలుసులు అన్న వ్యక్తి దొరుకుతలేవు. అల్లు పట్టిస్తే నీ పేరు వచ్చింది. ఏంది నేను మన బాత్రూమ్ తలుపు కొలిసే చక్కగా తీయా నీ కొలుసులు నేనెందుకు తీస్తేనే అవ్వా. అల్లు పట్టిన దానికి ఏమన్నా ఇంటి ముంగట ఇంటి ఏం పని లేదనుకుంటాను. వాళ్ళు పట్టిస్తే నీ పేరు చెప్పడానికి అది మంచిగానే చెప్పింది. మర్యాదగా చెప్పు నిజం. బియ్యం పట్టితే తవుడొచ్చినట్టు అల్లు పట్టితే నా పేరు ఎందుకు వస్తుంది? ఏమో ఇంట్లో దొంగ చేస్తారు. అవ్వా మీరు పక్కింట్లో పోయి ముచ్చట పెట్టుకోర్రే నేను సేరుతో మాట్లాడతా. ఏంది పక్కింటికి వాళ్ళ ఏదున్నా మామూలు దగ్గర మాట్లాడు. అయినాక సేటును చూసి గజ్జ గజ్జ అనుకుతానవేంది? ఇగో సేటు ఎందుకు వచ్చినావు మా ఇంటికి? నీ మొగుడు నీ అత్త కొడుకు తీసుకొచ్చి నాకు అమ్మిండు. సరే అని తీసుకున్నా గానీ ముసలిది కదా మనసు ఒప్పక తీసుకొచ్చిన. ఇవి నాయే దొంగ పాడకవు పాప పాడకవు నా కొడుకులు తీయలేదంటావు. ఇంకా నాకు బాత్రూమ్ తలుపు కొడుకు కూడా చక్కగా తీయలేదంటావారా? నన్ను కుట్ట పాడకవు అంటే మీ ఇంట్లో ఉన్న సామాన్లు ఎక్కడి మరి చెప్పు. చెప్పకుంటే చెంపలు కలుగుతాయి. అవి కూడా మీ మొగుడు తెచ్చినాయి. ఏదైనా ఉంటే
మీరు చూసుకోరు, నాకు సంబంధం లేదు. చూస్తానమేంద్రా సామాన్లు పోతానే అంటే మనుషుల వల్ల మనుషులు ఉంటారు, సామాన్ల వల్ల సామాన్లు ఉంటాయి అంట. నేను కానీ ఆడ పుట్టింది బాబు.